స్వామి మహాదేవా మంజునాథ ఏమి ఈ విపరీతం? కలికాలం కదా దేవి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. అవును. మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షితః. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడై దేవుడై ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడా? మానవుడు దేవుడిలా మారిపోవడమా? అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అడుగో. రుద్ర వీరభద్ర కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం. నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం. రుద్ర ఏ వీరభద్ర, ఈ నమ్మని వాడి చేత చిక్కితే నిన్ను చిత్తు 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 రుద్ర చిత్తు 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 రుద్ర చిత్తు చిత్తు చిత్తు. ఓహో కరణ కంఠ నీ మాటంటే కొళ్ళు మంట. జగలకి 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 జా కన్నోళ్ళే లేరంట. ఎట్ట పుట్టారో చెప్పమంట. జగలకి 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 జా. ఓహో కరణ కంఠ నీ మాటంటే కొళ్ళు మంట. కన్నోళ్ళే లేరంట. ఎట్ట పుట్టారో చెప్పమంట. దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ దుష్ట శివ దుష్ట శివ భంగ శివ. ఏమిటి స్వామి ఇది? మన్మథుడు పూలబాణం వేసినందుకే మూడో కన్ను తెరిచి భస్మం చేశారు కదా. మరి ఆ మానవుడు మాటలను ఈటల్లా విసురుతుంటే కిం కమ్ అనకుండా కూర్చున్నారే. కిం కమ్ స్వామి. అవును దేవి, నువ్వు అనుమన్నావు, నేను అన్నాను. నీలాగే నా భక్తులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చాడు వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమన్నా నాకు ఇష్టమే. భక్తుడా? శివుడే లేదంటున్నాడు స్వామి వాడు. శివుడు లేడు అనే మాటలోనే శివుడు ఉన్నాడుగా దేవి. పైగా నేను ఉన్నానంటే ఉన్నాను, లేనంటే లేను. దేవి, నా తత్వం అతనికి బాగా తెలిసినట్టుంది. అంటే తెలిసి అలా కూస్తున్నాడా? పోనీ తెలుసో తెలియకో అంటున్నాడేమోలే. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటాడు, తెలుసుకోలేకపోతే తెలియచెప్దాం. తెలిసిందా? తెలిసిందో తెలియలేదు, తెలియడం లేదు. అయ్యా 10 రోజుల నుంచి ఏం తెలియదు, ప్రసాదం పెట్టండి అయ్యా. ఒరే వీడు పైన పడి లాక్కునేలా ఉన్నాడు, వీడిని బయటికి తోసేయండిరా. అయ్యా ఏమైంది? అన్నం తిని 10 రోజులైందని ప్రసాదం అడిగితే బయటికి తోసేశారు. రండి. స్వామి వారికి ఇంకా నైవేద్యం పెట్టలేదయ్యా. నువ్వు పెట్టే నైవేద్యం తింటుందయ్యా. బండరాయ్ 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 బండరాయ్. ఏమిటి స్వామి మీరెలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు? వాడు మిమ్మల్ని రా ఈ రప్ప అంటున్నాడు. అవును, మొన్న రోజున ఈ బండరాయి కంటే విసుర్రాయి రుబ్బురోలే నయమని అన్నాడు. ఎంత ఆర్ద్రతతో నమస్కరిస్తున్నాడు. ఈ రోజు కదా నా ప్రసాదానికి ఒక విలువ వచ్చింది. స్వామి. అవును దేవి,
అఖిల క్షేత్రాలు తిరగటం కన్నా, సకల తీర్థాల్లో మునగటం కన్నా ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడంలోనే నాకు పట్టరాని సంతోషం కలుగుతుంది. సుశివా, పరారా, సుశివా, నేనేం చేశాను? నా టెంకాయ, కుంకుమ, పువ్వులన్నీ మట్టి పాలయ్యాయి. నన్ను క్షమించు, శివా. హాయ్, నా జడ చూడు, నీ జుత్తుతో ఎలా పడిపడిందో. శివుడి మెళ్ళ ఉన్న పావులాగా. ఏంటి పాము గీవనం అంటే పళ్ళు రాలిపోతాయి. ఇతే ఉండు తీస్తాను. ఆ శివుడికి ఏ ఆనందమో ఏంటో మరిద్దరికి ఇలా ముడివేశాడు. అంతా శివయ్య లీల. ముడిగిడి అన్నావంటే మూతి వాచిపోతుంది. అంతా శివయ్య లీల. కర్మరా, అన్నిటికీ శివ శివ. ఎక్కడున్నాడా శివుడు? శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం, మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. ఏమండి, ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తిలో. దైవభక్తిలోనా? ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు, శివ పూజ చేస్తున్నాను నాన్నగారు. శివ పూజ. తీసుకో. కళ్ళు మూసుకుని పూజలు చేసే బదులు కత్తిసాము నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చెయ్యాలి నాన్న? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకుని ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? భక్తి అనే కత్తి. ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న? కాదు, మా అమ్మ. ఎందుకు ఎందుకు దేవుడు దేవుడు అతపాతాలానికి దిగజారిపోతున్నారు? మీ మూఢనమ్మకాలతో ఈ పసిపెట్ట భవిష్యత్తుని చీకట్లో తోస్తున్నారు. దేవుడు అంటే చీకటి కాదండి, వెలుగు. ఎక్కడుందా వెలుగు? ఎక్కడుంది? కనిపించని ఆ దేవుడికి గుడ్డి నమ్మకంతో పూజలు చేసే మూర్ఖుని కాను నేను. ఇంకోసారి కనిపించని ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని వితండవాదం చేస్తే అమ్మ నాన్న భార్య బిడ్డని కూడా చూడను. నా దారినే చూసుకుంటాను. మంజు, అమ్మా, అమ్మగా ఒక మాట చెప్పడానికి వచ్చాను బాబు. చీకట్లో ఉన్న వాళ్ళ కోసం కాగడాలు వెలిగిస్తున్నావు. భయాన్ని వదిలేయమని ప్రజలందరికీ చెప్తున్నావు. కానీ ఆ ప్రజలే నిన్ను చూసి భయపడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే హృదయంలో అలుముకున్న చీకట్లు దగదగమని మండే కాగడాలతో దూరం కావు నాయనా. అందుకు ప్రేమజ్యోతి కావాలి. ప్రేమతోనే ద్వేషాన్ని జయించగలం, ఆవేశంతో కాదు. ఆలోచించు. నాన్న, సూర్యుడు తూర్పులో ఉదయించి పశ్చిమాన్నే ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికే ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుడుతుంది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న. మంజు, ఏమిట్రా ఇది? నిన్న వినగా వెళ్ళిన వాడివి ఇప్పుడు వస్తున్నావు. నువ్వెక్కడికి వెళ్ళావు, ఏమయ్యావు అని మేమంతా ఎంత తెలుసా? నిన్నటి నుంచా? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంతకు ముందేగా నువ్వు నాన్న సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడడం ఏంట్రా? నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాటలేదు. ఏమంటున్నా? అంటే నిన్నటి కలలాగా ఇది కలేనా? కళ.
ఉండేది ఈ స్వామి, శ్రీ మంజునాథ స్వామి. ఒక్కడే మంజునాథుడొక్కడే. మహాపుణ్యక్షేత్రానికి మంజుగాడు వచ్చినాడు, మనం వచ్చినాం, మనతో పాటు సుడిగాలి వచ్చింది. సరైన సమయానికి మహారాజు వచ్చినాడు. ఆ నాస్తికుడి ఇక్కడికి రావటం వల్లనే ఈ అనర్థాలు జరుగుతున్నాయని మహారాజు గారికి చెప్తాం. మహారాజా, మీరు సరైన సమయానికే రాకపోతే ఇక్కడ మహాప్రలయమే జరుగుండేదేమో. ఈ అనర్థాల కారణం ఇతనే. వీడు మహానాస్తికుడు మహాప్రభు. అవును మహాప్రభు, వీడు పెద్ద హేతువాది. అవును, మొన్నటి వరకు నాస్తికుడినే, హేతువాదినే. కానీ ఆ మంజునాథుడి కృప వల్ల నాకు జ్ఞానోదయమై స్వామి భక్తులయ్యా. ఆయన చెప్పేది దయచేసి నమ్మండి. ఆ స్వామిని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. మేము నమ్మడం ముఖ్యం కాదు, ఈ ప్రజలు నమ్మాలి. మీరు చెప్పేది నిజమే అయితే మీ భక్తికి ఇదొక పరీక్ష. ఆరిపోయిన దీపాలను వెలిగించి మీ భక్తిని నిరూపించుకోండి. మహాప్రాణదీపం శివం శివం ఎంత అద్భుతం! ఒకానొక నాడు ఒక బోయవాడు వాల్మీకిగా పరివర్తన చెంది రసరమ్యమైన రామాయణాన్ని రచించి మహాకవిగా మారాడని మేము విన్నాం. ఈరోజు ఒక నాస్తికుడు మహాభక్తుడిగా మారి తన భక్తి జ్యోతితో 1,00,000 దీపాలను వెలిగించడం చూసి మేం ధన్యులమయ్యాం. మీలాంటి ఉత్తములు మాతోనే సదా ఉండాలి. పాపకోపంలో పడి కొట్టుకుంటున్న మానవుల్ని భక్తి మార్గంలో నడిపించాలి. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం కడుపులో వినాయకుడి వాహనాలు గిరగిరా తిరుగుతున్నాయి. భోజనం చేద్దాం రా తాత. ప్రతిరోజు అతిథి భోంచేశాకే కదా మనం భోంచేస్తాం. అదిగో మీ నాన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు. అతిథి వచ్చి భోంచేశాక మనం భోంచేద్దాం. ఈ రోజు ఒక్క అతిథి కూడా వచ్చేలా కనపడడం లేదే. భవతి భిక్షాందేహి అంటున్నా పట్టులను పెట్టేవాడే కనపడటం లేదు. స్వామి, నన్నేమి అడక్కయ్యా, అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది. దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి. చాలా సంతోషం. రండి. అయితే మేము అతిథిగా వచ్చి భోంచేయడం అంటే మాటలు కాదు, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. అదేమిటి ఇదేమిటి ఎదురు ప్రశ్నలు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మా పద్ధతులు మావి. మీలాగా పద్ధతి ప్రకారం నడుచుకునే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. మా పద్ధతులు ఇష్టపడే వాళ్ళంటే మాకు ఇష్టమే. రండి. అంటే కనుక అయ్యా ఇటు కదా, ఆ చెరువులో హాయిగా స్నానం చేసుకుని వచ్చి భోంచేతురు కానీ. ఏమిటి స్నానమా? స్నానం చేయడం మా పద్ధతి కాదు. అంటే మీరు స్నానమే చేయరా? చెయ్యమయ్యా, చేయకపోయినా చేసినట్టే లెక్క. చెయ్యకపోయినా చేసినట్టు ఎలా అవుతుంది స్వామి? ఎలా ఏమిటి? ఇప్పుడు గంగలో ఉన్న చేప ప్రత్యేకంగా స్నానం చేస్తుందా? చేయకపోయినా చేసినట్టే కదా. ఆ గంగనే నెత్తి మీద పెట్టుకున్న వాడి పద్ధతి కూడా అంటే నా పద్ధతి అదే. ఆయన నీ కోసం నా పద్ధతి ఒకటి మార్చుకుంటాను, స్నానం చేసేస్తాను. స్నానం 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 అయిపోయిందయ్యా. ఇప్పటికైనా అన్నం పెడతావా, లేకపోతే నా దారిని చూసుకోమని? అయ్యో లేదు లేదు, రండి భోంచేతురు కానీ. రండి. కూర్చోండి. త్వరగా పెట్టమ్మా, కడుపులో సామగానం పాడుతోంది. ఏంటయ్యా ఏంటిది? ఆకులు అన్ని వడ్డించాక
పరిసేచన చేసి తినడం ఆచారం అంటే ఏ మనిషో ఏమిటో ఏమాత్రం ఆచారం తెలియదు. నీ ఆచారం గీచారం అన్ని శుద్ధ దండగా. వచ్చిన వాడికి కడుపుకి అన్నం పెట్టడం ఒక్కడే పద్ధతి. అయ్యా స్వామి, మీ పద్ధతులకు ఆచారాలకు 101 నమస్కారాలు. సరే సరే, భోజన కాలే హరనామ స్మరణ అంటారు కదా, అదైనా కానిచ్చి కానివ్వండి. ఏంటి హరనామ స్మరణం చెయ్యాలా? చెయ్యకుంటే ముద్ద దిగదా? అయినా ఏమిటి వాడి గొప్ప? శ్మశానంలో ఉంటారట, కపాలంలో తింటారట, తోడు కట్టుకుంటారంట, పావులేసుకు తిరుగుతారంట. ఓ పద్ధతి పాడు లేదు అలాంటి వాడిని అన్నం తిరిగేటప్పుడు తలుచుకోవడం అంటే హరనామ స్మరణ అంటే హరనామ స్మరణ భోషణం ఏం కాదు. లేపెక్కి తిన్నాక లెగుస్తాలేవయ్యా, ఆకలి మండిపోతుంది. నీకు పుణ్యం ఉంటుందిగా. నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు, పాపం. వయసులో ఏంటయ్యా వయసు? ఈ వయసులో 10 మందికి మంచేదో చెడేదో చెప్పాల్సింది పోయి నా శివయ్యని నోటికి వచ్చినట్టు తిడతావా? లెమ్మంటుంటే ఆకులో అన్నం పెట్టి లేచిపోమంటున్నావు. ఇదేం పద్ధతి అయ్యా? ఏ స్నానం చేయమంటే ఇలా ఇలా అనుకుని అయిపోయిందన్నావుగా, తినడం కూడా ఇలా ఇలా అనుకొని అయిపోయింది అనుకుని దయచేయి. స్వామి విడిపోయారా? వెళ్ళలేదు, మెడపట్టి బయటికి గంటేశారు. ఎంత పని జరిగిపోయింది. వెళ్ళండి, ఆయన కాళ్ళ మీద పడి తీసుకురండి. ఆ ముసలాన్న నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. మన ఇంటికి వచ్చిన అతిథి వేరెవరో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, సాక్షాత్తు ఆ మంజునాథ స్వామి. ఏంటి నువ్వు అనేది? అవునండి. ఓ కఠిన కర్కశ పాషాణ వజ్ర సదృశ పాశమా, వెళ్ళు. ఏమిది? ఈ దిక్పాలకుని ఆజ్ఞకే ధిక్కారమా? ఏమై ఉంటుంది? హరీశ్వరా, ఈ భక్తురాలి కోరికను మన్నించు, మన్నించు స్వామి. పుణ్య దంపతులారా, మీ అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఈ అర్ధనారీశ్వరుణ్ణే బంధించి వేశారు.